వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పెద్దపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు బోల వెంకటరమణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగులు అన్నారు. సామలకోట మండలంలో గత నెలలో జరిగిన బాణసంచా కేంద్ర భారీ విస్ఫోటనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన 7 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల పరిహార చెక్కులను మంగళవారం వీరు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రారంభం నుండి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. ప్రమాద ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన 20 మంది బాధితులకు మరుసటి రోజే మంత్రుల చేతి మీదుగా 20 లక్షల పరిహార చెక్కులను అందించామని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స మృతి చెందిన కార్మికులైన సామర్లకోట, కుమ్మరవీధి పరిసర ప్రాంతాలకు చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు, వేమగిరి లోవరాజు, పల్లపాటి వీరశ్రీను, కాతేరి శ్రీను, పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన మోర్తా శ్రీను, వేట్లపాలెం గ్రామానికి చెందిన సప్పా సత్యవేణి కుటుంబాలకు పరిహార చెక్కులను అందజేశారు. ఇకపైన కుటుంబాలకు ఏ అవసరం ఉన్నా కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి వారిని ఆదుకుంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, సామర్లకోట మండల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అందుగుల మణికుమారి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్, జిల్లా నాయకులు పిట్టా జానకి రామారావు, జనసేన పట్టణ అధ్యక్షులు దొమ్మేటి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల కిరణ్, బలుసు శ్రీనివాస్, తాతపూడి కృష్ణబాబు, దాట్ల శ్రీనివాస్, గొల్తె సత్యనారాయణ, గొల్లపల్లి కామరాజు, గూడాల శంకర్, కాళ్ళ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.